అనుకున్నంత స్థాయిలో ప్రాతినిధ్యం లేకపోయినా అధికారంతో ఆ 10 ఏళ్లు నెట్టుకొచ్చేశారు. అయితే అధికారం పోతే తప్ప అసలు విషయం బోధపడలేదు. ఆ జిల్లాలో తమది వాపే కానీ బలుపు కాదు అన్న నిజాన్ని తెలుసుకున్నారు. తెలంగాణకు గుమ్మం లాంటి ఆ జిల్లాకు సంబంధించి కీలకమైన నియోజకవర్గంలో కారు పార్టీ పరిస్థితి చూశాక ఇలాంటి చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, కారు పార్టీకి అక్కడ ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? వైరా బీఆర్ఎస్ వై లైక్ దిస్? నడిపించే నాయకుడు లేడు, నడిచే కార్యకర్తకు సపోర్టు లేదు. పంచాయతీ ఎన్నికల్లోనూ చిక్కని పట్టు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్నట్టు తయారైంది ఆ పార్టీ పరిస్థితి. గతంలోనూ ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ 2 దఫాలుగా అధికారం అనే బలంతో ఇక్కడా పార్టీ కళకళాడుతూనే కనిపించింది. అయితే 2023లో ఆ పార్టీ ఘోర పరాభవం తర్వాత అసలు నిజం మెల్లమెల్లగా తెలిసొచ్చింది. ఇన్నాళ్లు వలస నేతల బలమే తప్ప సొంతంగా ఎదగలేకపోయామనే విషయం గులాబీ సేనకు అర్థమవుతోంది. వైరా నియోజకవర్గంలో కదల్లేక కదులుతోన్న కారు పార్టీ తీరు చూస్తే అది నిజమే అనిపించక మానదు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ బీఆర్ఎస్ ను నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. ఇన్ఛార్జ్ మదన్ లాల్ మరణం తర్వాత ఖాళీగా ఉన్న ఆ స్థానాన్ని భర్తీ చేయడంలో హైకమాండ్ ప్రదర్శిస్తోన్న అలసత్వం అసలుకే ఎసరు పెట్టేలా ఉంది. ఇప్పటికే అంతంత మాత్రంగానే ఉన్న పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా మారిపోయింది. ఈ కారణంగానే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ వన్ సైడ్ ఫలితాలు సాధించగా బీఆర్ఎస్ మరోసారి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. హూ ఈజ్ అవర్ లీడర్? ఇప్పుడు వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ క్యాడర్ అడుగుతోన్న ప్రశ్న ఇదే. నెలలు గడుస్తోన్న ఈ ప్రశ్నగానే మిగిలింది తప్ప పై స్థాయి నుంచి సమాధానం మాత్రం రాలేదు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మదన్ లాల్ ఆకస్మిక మరణం తర్వాత పార్టీలో నెలకొన్న స్తబ్దత ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైరా బీఆర్ఎస్ టికెట్ కోసం ఎంత పోటీ ఉండిందో ఇప్పుడు అంతటి నైరాస్యం కనిపిస్తోంది. నాడు సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయకును పక్కన పెట్టి మదన్ లాల్ కు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ కు భారీ షాకే తగిలింది. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రామ్దాస్ నాయక్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఓటమి తర్వాత పెద్దగా నియోజకవర్గంలో పర్యటించని మదన్ లాల్ అనుకున్న స్థాయిలో పార్టీ కార్యక్రమాలు సైతం చేపట్టలేదు. చాన్నాళ్ల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉంటూ హైదరాబాద్కే పరిమితమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎంపీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు పరాభవం తప్పకపోవడంతో మరింత సైలెంట్ అయ్యారు మదన్ లాల్. ఆ తర్వాత గుండెపోటుతో ఆయన మరణించడం పార్టీని కుదిపేసింది. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ హవా మొదలవడంతో బీఆర్ఎస్ ఉనికి నామమాత్రంగా మారిందని చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ సైతం టికెట్ దక్కని అసంతృప్తితో రగిలిపోయారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. ఇలా కీలక నేతలంతా దూరం కావడం, మరికొందరు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం కారు పార్టీని మరింత కుంగదీసింది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున యాక్టివ్ గా పనిచేసేవారు లేకుండా పోయారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను భుజానికెత్తుకునేవారు కనిపించడం లేదు. అందుకే అధిష్టానం పిలుపునిస్తున్న ఏ కార్యక్రమం కూడా అంతగా సక్సెస్ కావడం లేదు. అసెంబ్లీ టికెట్ కోసం పోటీ పడిన నాయకులంతా ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రం సైడ్ అయినట్టు కనిపిస్తోంది. ఒక్కరిద్దరు నేతలు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ వారిని ఆ స్థాయి నాయకులుగా హైకమాండ్ కన్సిడర్ చేయడం లేదని తెలుస్తోంది. మరోవైపు మదన్ లాల్ కుటుంబానికి అవకాశం ఇవ్వాలి అన్న డిమాండ్ కూడా కొనసాగుతోంది. అందుకే హైకమాండ్ ఈ ఇన్ఛార్జ్ నియామకంపై తాత్సారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ ప్రభావం పంచాయతీ ఎన్నికలపై స్పష్టంగా కనిపించింది అనే చెప్పాలి. నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ మద్దతుదారులు వన్ సైడ్ గా ఫలితాలు సాధించగా దిశానిర్దేశం చేసే నాయకుడు లేక బీఆర్ఎస్ క్యాడర్ మాత్రం బిక్కచూపులు చూడాల్సొచ్చింది. కొన్ని మండలాల్లో ఆ పార్టీ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఇక్కడ మాత్రం కనీస ప్రభావం చూపలేదు. అభిమానాన్ని, ఆసక్తిని చంపుకోలేక పార్టీ కోసం బరిలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థులకి, కార్యకర్తలకు కనీసం భరోసా ఇచ్చేవారు కూడా కరువయ్యారు. వాళ్లంతా స్థానిక పరిస్థితులను బట్టి పోటీ చేశారు గాని ఫలితాలతో మరింత డీలా పడ్డారు. అయినా 10 ఏళ్ల పాటు అధికారం చెలాయించిన పార్టీ ఇన్ని రోజులుగా ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జి నియమించకుండా ఉండడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. అసలు హైకమాండ్ కు ఆ దిశగా నిర్ణయం తీసుకునే ఆలోచన ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేక వైరాను లైట్ తీసుకున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంతకీ అధిష్టానం ఆలోచనేంటి? వారి దృష్టిలో వైరా ఉందా లేదా అన్నది చర్చకు దారితీస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం
సమీప భవిష్యత్తులో పార్టీ మనుగడ అసాధ్యమని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు పట్టించుకుంటారో ఇలాగే పక్కన పెడతారో చూడాలి.